మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ముస్తాబాద్ కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఏళ్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను బడుగు బలహీన వర్గాలను చూసి చెలించి వారి మేలు కోసం పాదయాత్ర చేసి స్వయంగా వారి బాధలు చూసి వారి విన్నపాలు విని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే పాదయాత్రలో చేసిన ప్రతి హామీ అమలు చేయాలనే దృఢ సంకల్పంతో మొదటి సంతకం దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతులకు ₹1,00,000 రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్దని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలానికి సంబంధించిన అన్ని గ్రామాల గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా సీనియర్ నాయకులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మరి ముందుండి నడిపిస్తున్నటువంటి మండల అధ్యక్షులు బాలరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ను 2 సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలించి మరి ఆనాడు ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి మొట్టమొదటిసారిగా వారు ముఖ్యమంత్రి కావడంగానే ఉచిత కరెంటు మీద ఫైల్ మీద సంతకం చేసి మరి రైతాంగానికి ఆదుకున్నటువంటి గొప్ప రాజకీయవేత్త. మరి అలాంటి మహనీయుడు మరి అలా మన అందరి మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. మరి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మరి ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి మరవలేనివి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు కాలంలో మరి రైతులని మరి ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చి మరి వడ్లకు కూడా ₹1,100 ఎంఎస్పీ రేటు తీసుకొచ్చి రైతాంగానికి రైతులు రాజు చేసే విధంగా కార్యక్రమాలు తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా 2004లోనే మరి రైతులందరూ కూడా ఇలా రుణమాఫీ తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి. అప్పటి వరకు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి కూడా తీసుకోని విధంగా మరి రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి వర్యులు అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం.